హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్వీటు ఐటెం చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ ఏంటంటే రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి. రవ్వ లడ్డుకి కావాల్సినవి ఇవ్వండి. ఈ 2 కప్పులతో రవ్వ తీసుకున్నాను కదండి. పంచదార కూడా కొంచెం తక్కువ అన్నమాట ఇది. 2 కప్పులకి 1 కప్పున్నర పంచదార తీసుకోవాలి. ఇదిగోండి నెయ్యి. డ్రై ఫ్రూట్స్ మనం కొన్ని వేపుకుందాం, కొన్నేమో మిక్సీ పట్టుకుందాం. అన్నీ వేసుకుంటే పళ్ళలోకి వెళ్తాయి. కొన్ని వేసుకు ఈ 2 వేపు తీసుకుందాం అండి. ఇవేమో మిక్సీ పట్టేసి పొడి వేసుకుందాం మనం. ఇలాచి పొడి అది. ఈ కొబ్బరి అండి. ఏమండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. నూక వేపుకుందాం అండి. ముందు ఇవి కట్ చేసి పెట్టుకుందాం అండి. ఈ మిక్సీ జార్లో నేను ఇవ్వండి పచ్చిపప్పు ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను. బాదం కూడా నేను వేసేస్తాను అన్నమాట. కొన్ని వేసేసి కొన్ని ఇలా మనం ఫ్రై చేసుకుందాం అనుకోండి. అంటే వండ చుట్టూ చేతికి వస్తాయి కదా, తినేటోడు కూడా పళ్ళల్లో అది పడిపోతాయి. మా మనవడికైతే ఇలా చేయకూడదు అన్నమాట. పొడి చేసి వేసేయాలి. వాడు ఏదో చిన్నపిల్లాడిగా ముసలిళ్ళ పళ్ళలో పడిపోతున్నాయి అంటాడు ప్రతి పప్పుని. టైం పడుతుంది మనకి, మరి కొంచెం ఓపికగా చూడండి. మరి ఇందులో 2 రకాలు కూడా చేసుకోవచ్చు. ఒకటి పాకం పట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పాకం పట్టి చేస్తున్నాను. 2 రకం ఏంటంటే రవ్వ లడ్డు పంచదార పొడి చేసి నెయ్యి వేసుకుని కొన్ని పాలు, కాసిన పాలు వేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇవి కొన్ని వేస్తానండి నేను. ఉన్నాయన్నీ పొడి చేసేద్దామండి. పొడి చేసేస్తే అందులో చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి ఈ బాదం ఇందులో వేసేస్తున్నాను. ఈ జీడిపప్పు కూడా నేను చిన్న ముక్కలుగా చేస్తాను. ఇవి వేపు తీసేసుకున్నాను మనం. చూసారా? ఇవి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ వెలిగించుకుని నిదానంగా వేపాలన్నమాట. నూక చక్కగా టైం పడుతుంది. మరి వేపి అనిల్ చాలా రోజుల నుంచి చేయమంటున్నాడు. సరే, ఇప్పుడు నీరసంగా ఉంటుంది కదండి, నాకు బాగాలేదు ఈ మధ్య. చేద్దాం వీడియో తీసి. ఇలా మనం ముందు నెయ్యి వేసుకుని వేపు తీసేసుకున్నాక ఆ నెయ్యిలో మనం ఇది ఇలా తీసుకున్నాం కదండి, ఇవి కూడా వేపేసుకుందాం. ఇవి కూడా కట్ చేసేస్తున్నాం. పెద్దగా అయిపోతాయి వేయగానే, అందుకు. ఇదిగోండి చూసారా, బాదం అవి ఇంకో కొబ్బరి ముక్కలు కూడా మనం మిక్సీలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇవి మిక్సీ పట్టేసుకొని ఇవన్నీ పచ్చి కొబ్బరి కన్నా ఎండి కొబ్బరి అన్నమాట అండి. ఎండి కొబ్బరి తురుముకుని వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదండి. ఇది వేపు మిక్సీ పెట్టుకుని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి మిక్సీ పెట్టేసాను. ఇలా వేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి కట్ చేసి పెట్టాం కదా, ఇవి మనం నీరసంగా ఉండి మాటలు కూడా తడబడుతున్నాయి. నెయ్యి వేసుకుని వేపుకుని పక్క తీసేసుకుందాం అండి. మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేపు ఈ రవ్వ లడ్డు ఇది కూడా బాగుంటుంది. మనం పంచదార పొడి చేసుకుని పాలు కాచి చల్లారబెట్టి కాచిన పాలు కూడా మనం వేసుకుని చేసుకోవచ్చు అన్నమాట అండి. అది కూడా బాగానే ఉంటుంది. ఇది నిల్వ ఉంటుంది, అది నిల్వ ఉండదు అన్నమాట అండి. పాలు వేస్తాం కదా, అది నిల్వ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. జీడిపప్పు అవి వేసేసాను. కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకుందాం అండి. అనిల్ ఎప్పటి నుంచో చేయమంటున్నా, నీరసంగా ఉంటుంది కదండి మధ్య, నాకు బాగుంటలేదు 10 రోజుల నుంచి పైనే. ఇంకా సరే బాగా చేస్తానని ఇప్పుడు స్నానం చేసి చేస్తాను.
వేసుకొని చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అందరూ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేసుకుంటారు. వేసేసుకున్నాం కదండి, మనం ఇది తీసేస్తాం. తీసేస్తున్నాను, ఇదిగోండి తీసేస్తున్నాను. మళ్ళీ మనం ఇందులో లడ్డు చేస్తాం కాబట్టి చిన్న బేషన్ తీసుకుని ఇందులో వేసేస్తున్నాం. ఇది మనం ఇలా పక్కన పెట్టుకుని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని మనం ఇప్పుడు ఈ నేతిలో నూక బాగా వేపుకున్నాను. ఇది రెండు కప్పులు వేసాను కదండి, ఇవి బాగా నెమ్మదిగా వేపుకోవాలన్నమాట. హైలో వేపుకోకూడదు, స్లోగా వేపుకొని ఈ నూక కొలత మామూలుగా అయితే అరకిలో కొంచెం తక్కువగానే అరకిలో ఉండి చాలా టైం పడుతుంది. ఓకే, అప్పుడు మీకు చూపిస్తాను తర్వాత. చూసారు స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్. గోల్డెన్ కలర్ వచ్చేదాకా టైం పడుతుంది, ఇంచుమించు ఒక 10 నిమిషాలైనా పడుతుందండి. నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేపాలి, సన్నటి సెక మీద వేపాలన్నమాట అండి. టైం తీసుకుంటుంది మరి మనకి. ఈ పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసే ఇందులో మరి మనం కొన్ని పొడి చేసిన చూడండి, కొబ్బరి, బాదం అన్నీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన వేపి పెట్టాం. ఇవన్నీ వేయడం వల్ల దీనికి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. మా అనిల్కి యాక్సిడెంట్ అయినప్పుడు మా మేనత్త కూతురు మా క్రాంతి తీసుకొచ్చిందండి. అవి బాగా నచ్చేసి వాడు నాకే ఉంచి పక్కన పెట్టుని బాగా తిన్నానండి. అప్పుడు నుంచి చేయమని అడుగుతున్నాడు, బాగా ఇష్టం వాడికి రవ్వ లడ్డు. ఇలా సిమ్లోనే వేగనివ్వాలండి. ఇదిగోండి బాగా వేపుతున్నాను కదా, బాగా స్మెల్ వస్తుంది. బాగా వేపుకోవాలన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుంటే చాలా టేస్టీగా లడ్డు ఉంటుంది అన్నమాట. పాలు వేసుకునేది ఒక టేస్ట్, అది నిల్వ ఉండదండి, ఒక వారం కన్నా ఎక్కువ ఉండదు. ఇదైతే నిల్వ ఉంటుంది. మనం పాకం పట్టుకుంటాం కదా, మనం పంచదార బదులు కూడా బెల్లం ఒక వంతు పంచదార వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది పాకం అంటే ఇలా తీగి పాకం వచ్చాక మనం ఈ రవ్వ అందులో వేసుకున్నాం. చూపిస్తాను, మామూలుగా నోటితో చెప్తున్నాను. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోయిన టైం చూసుకుని మనం ఇప్పుడు తీసేసుకున్నాం. తీసుకున్నాను, పంచదార పాకం పెట్టుకున్నాను. ఒక్కసారి హైలో పెట్టేసుకుని మనం స్లోగా లో ఫ్లేమ్లోనే వేపాలండి. వేపాను 10 నిమిషాలు కరెక్ట్గా పట్టింది నాకు. ఇంకా ఉంటే ఇంకొక 5 నిమిషాలు వేపుకోవచ్చు, కానీ బాగా వేగిందండి, స్మెల్ వస్తుంది. 2 నిమిషాలు హైలో పెట్టాను, చేయి కూడా కాలుతుంది. ఈజీగానే అవుతుంది కానీ నూక వేపడమే టైం పడుతుంది మనకి. అది వేపుకుంటేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, బాగా వేగి ఆ నెయ్యి స్మెల్. మనం ఈ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం, దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది పంచదార పాకం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మళ్ళీ మీకు. నేను ఈ స్వీట్ రెడీ అయ్యేటట్టు నేను అనుకుంటున్నాను 20 నిమిషాలు పడుతుంది అనుకుంటున్నాను. ఓకే చెప్పాం కదండి, మరి కరెక్ట్గా 10 నిమిషాలు పట్టింది ఓకే అప్పుడు నాకు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటట్టుకి వీడియో 20 నిమిషాలు పైన అవ్వచ్చు, కానీ తక్కువ ఏమవ్వదు. ఇప్పుడు ఈ నూకలో మనం ఇందాక కొబ్బరి అది మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుని 1 నిమిషం వేపేసి తీసేసుకుందాం అండి. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మనకి. కొబ్బరి బాగానే ఉందండి, చిన్నగా కొబ్బరి చెప్పు ఉంది, అది వేసాను, ఎండు కొబ్బరిగా. ఇది కూడా మనం కలిసిపోయేలాగా వేపేసుకున్నాం. 1 నిమిషం అండి ఇది వేపేసుకుని పక్కన తీసి పెట్టేసుకుందాం.
ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు, నూకలానే వేసుకోవచ్చు, మళ్ళీ పాకం పెట్టుకున్నాం అప్పుడు వేసుకున్నా పర్లేదు. ఎండు కొబ్బరి కదా పచ్చిది అయితే ఇందులో బాగా అది కూడా టైం తీసుకుంటుంది. ఎండు కొబ్బరి పెద్ద మనకి టైం తీసుకోదన్నమాట. ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందాం. బేషన్లో వేసేసుకుందాం ఇలాగని. చూసారా ఈవెన్గా వేగిపోయింది. ఆలోచన చాలా బాగుంటాయి. చేసుకునే విధానం మనకి బాగా రావాలన్నమాట. ఎలా పడితే అలా చేసేసుకోకూడదు. మెయిన్ నూక వేపడంలోనే ఉంటుంది. బాగా వేపాలి. ఏదైనా నేను 12 నిమిషాలు అయిపోయింది నూక. సరే, ఇప్పుడు నూక ఎంత తీసుకున్నామో షుగర్ కూడా మనం అంత వేసేసుకోవాలి. ఇదిగోండి 1 కప్పు. ఇదిగోండి కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. ఇది సరిపడ. ఇప్పుడు మనం ఇందులో కొంచెం తక్కువకి వాటర్ వేసుకోవాలంటే దీన్ని సిరప్ షుగర్ సిరప్ రెడీ చేస్తాం. ఇది మనకి ఎలా అంటే తీగ పాకం వస్తే అప్పుడు మనం ఒక చిందులో వేసేసుకుందాం అన్నట్టు, త్వరగానే వచ్చేస్తుంది. పెద్ద పాకం ఏం కాదు, జిగురు ఇలా తీగలాగా వస్తుంది కదా. షుగర్ కూడా ఇలాగా మనం బాగా కలిసిలాగా కలుపుకుంటూ ఉండాలి. పంచదార మూటగా ఉంది కదండి, అంత టైం పడుతుంది, కరగాలి కదా. ఇలా లడ్డూలు అయితే చిన్నపిల్లలకి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు అలా ఉంటాయి మనకు చక్కగా. ఒక 1 కిలో తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చేసుకుని రోజు ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ మా మనవడికి ఇష్టమండి, మెత్తగా ఉన్నాయండి. పల్లి ఉండలు కూడా నేను ఇలా పొడి చేసేసి చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా ఒక రోజు చేసి చూపిస్తాను. మా అమ్మాయి అంటుంది ఇందాక రవ్వ లడ్డు చేస్తానమ్మా, తమ్ముడు అడిగాడంటే నీరసంగా ఉన్నాం కదా ఎందుకు, మేము వచ్చినప్పుడు ఏమీ చెయ్యు అంటుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారండి? రేపు ఆదివారానికి వస్తారు. నాకు ఎక్కడవుతుందో అవ్వదు, చర్చి కదా వెళ్ళిపోవాలి కదండి, అందుకు అవ్వదు. ఏం వండుదామన్నా కుదరదు. అందుకే గమ్మున హాట్ టిఫిన్ అయినా బయట నుంచి తెప్పించేస్తాను. ఒక టీవీల దగ్గర అది ఉంటారు. చేసుకోవడం ఈజీయే, కానీ మనం ఒకటే అండి అన్నం ఒక్కొక్కటే బాగా వేపుకుంటే ఈజీ. ఎవరైనా రానోళ్ళు కూడా చేసేసుకోవచ్చు. మైసూర్పాకం కూడా చాలా ఈజీ అండి, అది కూడా ఒక రోజు చేసి చూపిస్తాను. నువ్వులు పల్లీలు లడ్డు కూడా చేసి చూపిస్తానండి. షుగర్ కరుగుతుంది కదా, మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటుంది కదా చెయ్య, ఇది సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఈ నూక వేసేసుకోవాలండి. మనం ఎత్తుకోండి, ఈ నూక వేసేసుకుని మనం బాగా కలిపేసుకోవాలి. జిగురు వస్తే చాలండి, మనం ఏలు ఇలా చూసుకుంటే సరే. డ్రై ఫ్రూట్స్ పట్టలేదు అనుకుంటున్నారా, పక్క తీసాను, ఇందులో వేస్తానండి, దింపి ముందు వేసాను. ఇవి మనం వంటలు చుట్టేస్తాం, వేడిగా ఒకటి నేను చుట్టలేను. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని మనం
ఇంతే అండి, ఈజీ. ఇప్పుడు చేయడమే నాకు కష్టం, వేడి చేయలేను గమ్ముని. నెయ్యి కావాలితే మనం ఇంకా వేసుకోవచ్చండి. చేసేటప్పుడు వేస్తాను. మనం స్టవ్ కట్టేసుకుని కింద దింపేసుకుందాం. ఇదిగోండి, చేయలేకపోతున్నాను, ఉండలో వేడిగా కాలిపోతున్నాయి. చేసేసాక చూపిద్దామని ఇంకా ఎలా కాలిపోతున్నాయండి. కాలిపోతున్నాయి. ఇలా మనం వేడి పట్టుకునే వాళ్ళు అయితే చేసేస్తారండి. నేను చేయలేను, వేడి అస్సలు పట్టుకోలేదు. మనం ఇలా చేసేసుకోవడం ఇంకేం లేదు. కొంచెం కొంచెం కాలిపోతుందండి బాబా, అస్సలు నేను చేయలేకపోతున్నాను. అస్సలు వేడి పెట్టుకోలేను, నేను అన్నం కూడా తినలేను, చాలా చల్లగానే తింటాను అన్నం. చేయాలి, వేడి పెట్టుకుని వాళ్ళు భలే చేసేస్తా. మళ్ళీ చూపిస్తాను. ఇవిగోండి, చెయ్యి పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ప్లేట్లో వేసేస్తున్నాను. ఇది మనకి చెయ్యి కాలిపోతుంది నాకు. ఇది ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసాను. మళ్ళీ మనం అందులో వేసుకుందాం. ఇవి అచ్చులా వచ్చేస్తాయి. కొన్ని వంటలు చేసాం కదండి, అవి చూపిస్తాం. ఇదిగో నెయ్యి రాసి పెట్టండి. దీనికి మనం ఇలా కూడా వేడి ఉన్న వాళ్ళు చేసేయచ్చు, నూనెలో చేయలేకపోయినాయి. మళ్ళీ పొయ్యి మీద వేసుకుని వేడి చేసుకుంటే మళ్ళీ పాకం వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. మనకేం భయం లేదు, గట్టిగా అయిపోయిందని భయపడవలసిన పని లేదు. మీరు ప్లేట్కి నెయ్యి వేసుకుంటే ఇవి మనం కట్ చేసుకోవచ్చు. మనం ఒక్క నిమిషం ఆరిన తర్వాత మనం ఇందులో వేసినవన్నీ కూడా మంచి మంచి వేసాము, చక్కగా టేస్టీగా ఉంటాయి. అద్దుకోండి, ఇదిగో ఉండలు చేసాం కదా, ఇవ్వండి. ఇవి మనం చాకుతో కొంచెం ఒక్క నిమిషం పోయాక కట్ చేసుకున్నామండి. ఇది పక్కన పెట్టేస్తాను. ఇవ్వండి, లడ్డు మా అబ్బాయి ఇచ్చాడు, ఎలా ఉన్నాయి చూస్తాడు. ఇంకా ఆరాలు అది మళ్ళీ ఈసారి చేస్తాను. ఇప్పుడు ఇది చేసాను. ఇవ్వండి, మళ్ళీ చూపిస్తాను. ఇవ్వండి, ఇప్పుడు ఇవి వంట ఆరితే బాగుంటాయి. ఇవి వంట చేయొద్దట, ఇలా కట్ చేయొద్దు అంటున్నాడు. ఆరేక ఉండలు చేద్దామా అమ్మా, వద్దు అంటున్నాడు. ఇంకా ఇలా నేను ఉండలు చేస్తాను. ఇదిగోండి, మనం చేసిన రవ్వ లడ్డు ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా నేను మరి మంచి వంటలు చేయాలని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇది గట్టిగా అయిపోయిందని ఏం కంగారు పడకూడదు. మళ్ళీ మనం అదే ప్యానంలో వేసుకుంటే కొంచెం హీట్ ఎక్కితే మళ్ళీ ఇంకో చేయలేదని ఎర్రగా ఎలా అయిపోయింది చూసారా. అయినా కట్ చేద్దాం అంటున్నాడు. లేకపోతే ఇలా మనం కట్ చేసేసుకోవచ్చు అన్నమాట అండి. ఇలాగా మనం ఇలా కట్ చేసేసుకుని ఆరేక తీసుకోవచ్చు. వద్దు అంటున్నాడు, వండలే చేయాలంట. సర్లేండి, ఒక నిమిషం పోయాక చేస్తాను. ఇవి ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.